తను చేసుకునే ప్రయత్నం తను చేస్తుంది. అవన్నీ విని వదిలేయాలి, కానీ ప్రతిదాన్ని పెద్ద చేసుకుంటూ పోతే ఇలాగే గొడవలు జరుగుతాయి. జానకితో గొడవ పడాలని ఇక్కడ ఎవ్వరూ కోరుకోవడం లేదు. మినిస్టర్ గారు నీకోసం ఫోన్ చేశారు, నీతో మాట్లాడాలి అని అన్నారు. కానీ నువ్వు మాత్రం ఆవిడ గారి వెంట తిరుగుతున్నావు. అందుకే కోపం వచ్చి ఒక మాట అన్నాను. భార్గవ్, జానకి మీద నువ్వు మాట పడినివ్వడం లేదు. అది నాకు నచ్చడం లేదు. అత్తయ్య, జానకి గురించి మనమందరం ఇలా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. అంతకు మించి ఇంకేం లేదు. సరే, మినిస్టర్ గారితో నేను మాట్లాడతాను. అత్తయ్య, అన్నయ్య చేస్తున్న పని మీ అందరికీ తప్పుగా అనిపించవచ్చు, కానీ నిజాన్ని నిరూపించే వరకు ఎవ్వరూ నమ్మరు. జరిగిన దాంట్లో జానకి తప్పులేదని నమ్మాడు కాబట్టి తను ఇంతలా తపన పడుతున్నాడు. అవకాశం ఇచ్చిన వాళ్లే ఇలా అనుమానించడం మంచిది కాదు. స్వామి, ఈ ఇంటికేదైనా ప్రమాదం రాబోతుంటే మీరు ముందుగానే వచ్చి హెచ్చరిస్తారు. కాని ఇప్పుడు ప్రమాదం ఇంట్లోనే ఉంది. ఇప్పుడు మీరొచ్చారంటే ఇంకేం జరుగుతుందో అని భయంగా ఉంది. నువ్వు చూస్తున్నది నిజమని భ్రమపడకు. నీకు కనిపించనది అబద్ధం అనుకోకు. నీకు మేము చెప్పేదేముంటుంది స్వామి? ఈ వంశానికి ఆ దైవం అనుగ్రహం ఉంది కాబట్టి తరాలు గడిచినా వన్నె తగ్గని కీర్తి ప్రతిష్టలున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం మా పరువు మసక బారుతుంది అన్న భయం మమ్మల్ని వెంటాడుతోంది స్వామి. ఇలాంటి సమయంలో మీరొచ్చేసరికి మా భయం మరింత పెరిగింది. నీ ఊహకు అందనదే ఆ విధాత రాసిన రాత. దానిని తెలుసుకోవడం అంత సులువు కాదు. ఏం స్వామి మీరు ఎప్పుడొచ్చినా ఎవరికి ఏమీ అర్థం కాకుండా మాట్లాడతారు? దయచేసి మీరేం చెప్పాలనుకుంటున్నారో మా అందరికీ కాస్త అర్థమయ్యేలా చెప్పండి. ఒకప్పుడు ఆనంద నిలయంగా ఉన్న ఈ ఇల్లు ఇప్పుడు ఆందోళనలో ఉంది. కారణం తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. గుర్తుపెట్టుకో రుద్రాణి, ఈ ఇంటి పరువు మసకబారుతుందన్న భయం నీలో ఉంది. దానికి కారణం నువ్వనుకున్నది కాదు.